గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐటీ మీడియా. ముఖ్యంగా సమ్మర్ వచ్చేసరికి సీజనల్ ఫ్రూట్స్ గురించి చాలా మంది ఆశగా ఎదురు చూస్తుంటుంటారు. అందులో ముఖ్యమైనది మరి వేరే చెప్పక్కర్లేదు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టపడేది ఐస్ యాపిల్స్. ఈ రోజు తాటి ముంజుల గురించి స్టోరీ చేయడానికి నేనైతే వచ్చేసాను విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పూల్బాగ్ కాలనీ దగ్గరికి. సో తాటి ముంజులు అనేసరికి ఫస్ట్ గా విలేజ్ అట్మాస్ఫియర్ గుర్తుకొస్తుంది. ఆ తాటి ముంజుల్ని అలాగంటే ఈ తాటికాయలు ఒలిచి ఆ చేతితో తింటుంటూ ఎంత ఎండనైనా సరే మర్చిపోవచ్చు. మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా వీటిలోనే పదిలంగా ఉంటాయి. ఇవి చూసినప్పుడల్లా కూడా చిన్ననాడు తాటికాయల కోసం మనం ఎంత దూరం పరిగెత్తే వాళ్ళమో అన్ని కూడా చాలా గుర్తులు కూడా వస్తుంది. ఒక్కసారి ఈ తాటికాయలకి సంబంధించి ఈ కళ్ళు గీత కార్మికులతోటి మాట్లాడదాం. ఎందుకంటే పై నుండి కింద వరకు తీసుకురావడానికి దీని వెనక అసలు ఎంత కృషి శ్రమ ఉందో కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మనం చాలా కల్తీలు చూస్తుంటాం. ఒక మామిడి పండు కావచ్చు, సమ్మర్ లో దొరికే సపోటా, సీజనల్ ఫ్రూట్స్ అన్నిట్లు కూడా కల్తీ అనే భూతం కంపల్సరిగా పట్టి పీడిస్తుంది. కానీ కల్తీ లేనటువంటి ఏదైనా సీజనల్ ఫ్రూట్ ఉందంటే ఈ ఐస్ ఆపిల్ మాత్రమే. చూసారా ఎంత స్వచ్ఛంగా ఆ తెల్లదనం, అదే విధంగా అందులో వస్తున్నటువంటి నీరు చూస్తుంటే పసిపాప బోసి నవ్వులు ఎలా ఉంటాయో అంత స్వచ్ఛంగా ఉంది. కాబట్టి దీని గురించి అయితే మాత్రం మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. చూస్తున్నారా ఈ తాటికాయలు చూస్తుంటే అబ్బా, అందరూ 80s 90s 70s కిడ్స్ అందరూ కూడా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటుంటాయి. ఎందుకంటే వీటి కోసం ఒక పెద్ద యుద్ధాలే చేసేవారు. అలా పొలం గట్లంబట వెళ్ళి ఇలా తాటికాయలు తీసుకొచ్చి 12-1 గంట ఎండ ప్రచండం చేసినా సరే దీన్ని కొట్టుకొని తింటూ ఈ నీళ్లు తాగుతూ సేద తీరుతుంటే వారు ఎంత ఆరోగ్యంగా ఉండేవారు. కానీ అప్పటి రోజులే. ఇప్పుడున్న కిడ్స్ గాని, ఇప్పుడున్న యూత్ గాని ఇవన్నీ కూడా ఏమి అర్థం కాని పరిస్థితి. పెద్దయినా రోజుకి ఎన్ని తాటికాయలు కొడతా, ఎన్ని ముందులు తింటా, ఇలాంటివి అవునా? కానీ ఎందుకు ఇప్పుడు తాటి ముంజులు జనవరిలోనే వచ్చేస్తున్నాయి? ఎందుకు అంటే నిజంగా ఒరిజినల్ ఏనా, తినాలా వద్దా అని ఆలోచిస్తున్నారు? మామిడికాయలు అలాగే ఉంటావు, ఇవి కూడా అలాగే ఉంటావు వీటిలోని కూడా కాదు. ఇది మీకు పెట్టుబడి స్వీట్ వస్తుంది, అది స్వీట్ రాదమ్మా. ఇది పెట్టుబడి లేని వ్యాపారం అంటారు కదా మీకు? వ్యాపారం అమ్మా, ఎక్కితే కొద్ది ఎట్టలే ఎక్కితే కొద్దా. కొంతమంది అంటారు కదా తాటికాయలు ముంజుల వ్యాపారం పెట్టుకుంటే చాలు మనం లక్షాధికారులు అయిపోతాం అంటారు. కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది కదా. కష్టం అమ్మా, ఎక్కాలా, దిగాల, దించాలా, కాయలు కొడేసుకోవాలా, ఆ ముంజులో ఏం చేయమని పడిపోద్దా, చేతికిపోద్ది, ఏనిగిపోద్ది అంతే. పెద్దయినా ఒకప్పుడు తాటికాయలు ముంజుల కన్నా తాటికాయలు తినడానికి ఇష్టపడేవారు పిల్లలు గాని పెద్దలు గాని. ఇలా లోపల పెట్టి చేపెట్టి ఇలా తింటుంటే ఆ రుచి వేరు. ఇప్పుడు అలా కాదమ్మా, ముంజులైతే తింటారమ్మా. అది కూడా నీట్ గా ఒలిచేసి చిన్న ఇది కూడా లేకుండా ఇస్తేనే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అప్పుడు అలా కాదమ్మా, యూరిగా తినేసారమ్మా. ఇప్పుడు అలాగే ముంజులు ఇచ్చి తక్కువ వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి 15 వేసి ఇవ్వాలా పిల్లలకి, అలాగైతే తింటారు. ఒకప్పుడు తాటి ముంజులు అంటే కొనేవారు కాదు, తాటికాయలు ఇలా పడగానే తీసుకునేవారు. ఆ పండు గాని అన్ని ఇప్పుడు తాటి చెట్లు అందరూ కుర్రలో 10 మంది ఒకటి అయిపోయి, అరే మనం తాటికాయలకి వెళ్దాం పదండి అనేసి పొలాల గట్టుకు వెళ్ళి ముందు నూతులో స్నానం ఆడుకొని, తర్వాత ఖాళీ కడుపు అయిపోయింది కత్తి వచ్చాం కదా అని తాటికాయలు కొట్టుకొని తినేసి, ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే ఇంట్లో అరే మా అమ్మకు 2 కాయలు రా, మా చెల్లికో 2 కాయలు రా అనేసి ఇంట్లో అందరం సరదా తిన్నాను మళ్ళీ ఎరా కాయలు పట్టుకుని వెళ్ళేసి తినేవారు. అలాగే ఇప్పుడు కాలం మారుతున్న కొలది ఇప్పుడు ఏంటంటే అంతా హైబ్రిడ్ ఫుడ్ ఎలాగైపోయింది అంటే అలాగైపోయింది సేమ్. ఇప్పుడు పిల్లలకి అలా పొలం కట్టుకు వెళ్ళరా అంటే చీచి నేను పొలంకి వెళ్ళిన మట్టి వండుకుంటుంది. సినిమాలో మెకానిక్ పని చేయాలంటే అందరూ ఇంట్రెస్ట్ పెట్టు, మెకానిక్ పనికి వెళ్ళాలంటే ఆయిల్ వండుకొని నేను వెళ్ళాలంటారు. బట్టల షాప్ లో జాయిన్ అవుతారు, అది విచ్చి కాదు. కానీ అలాగని దాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. అలాగే తాటికాయలు తిన్నాను కూడా, తిన్నాను తినే వాళ్ళకి ఏంటంటే తాటికాయల కోసం తెలుసు, ఇప్పుడు తెలీదు. ఏదో యూట్యూబ్ అంటే ఏదో దాట చెప్తే పలానా ముంచి తిను నీకు ఒంటికి మంచిదంటే అప్పుడు ఏం చేస్తాడు. ఇది మేము ఇప్పుడు ఉన్నది మామూలుగా అయితే ఎవరిని అడిగితే తాటికి ఫ్రీగా ఇచ్చేస్తాం. తాటికి ఇచ్చడం వల్ల ఇప్పుడు మేము వస్తే, ఇప్పుడు ఎవరిని వచ్చినాం అనుకోండి మామూలుగా వచ్చి అనే తాటికి అంటే ఫ్రీగా ఇచ్చేస్తాం. తాటికాయ ఎంత అంటే 10 రూపాయలు అంటాం. అంటే అడిగే విధానం పెట్టి కూడా ఇస్తాం మాట, ఆడు అడిగే విధానం పెట్టి మర్యాద ఇస్తాం మాట. ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే తాటికాయ ఎలాగైనట్టు తినాలో తెలియదు, ముందు అయితే తెలుస్తుంది.
అందుకు మేము ఏంటంటే ఎన్నాళ్ళు ఫ్రీగా ఇచ్చాము. ఇప్పుడు దీన్ని మేము జీవోపాధనంగా చేసుకున్నాం అన్నమాట. తాటి ముంజలు అమ్ముకొని బతకడం ఒకటి నేర్చుకున్నాం. ఎన్నాళ్ళు మేమే తాటికల్లు అమ్మిన వాళ్ళు మేమే, తాటికాయలు ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు మేమే. ఇప్పుడు దీన్ని అమ్ముకొని కూడా కొంతమంది జీవనోపాధి పొందుతున్నారు. తాటికాయలకి ముంజులకి ఎంత ఆరోగ్యపరంగా ఫుడ్ పరంగా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, ఈ తాటి ముంజులు తినేసిన తర్వాత దీన్ని బల్లు చేసుకొని కూడా అదొక ఆనందం. ఎప్పుడంటే ఈ కార్లు బొమ్మలు ఇవన్నీ వచ్చాయి, కానీ వీటినే బండిగా ఏర్పాటు చేసుకొని పిల్లలు ఆ వేసవి అంతా కూడా చక్కగా ఆడుకునేవారు కదా. ఆ రోజు మళ్ళీ చూస్తామా? ఈ తాటికాయలు ఒకప్పుడు మన పెద్దోళ్ళు కొన్ని నిజాలుగా ఓడేవారు. ఎలాగంటే ఇదే తాటికాయని తాటికాయ ముందు ఒలిసారు, తాటికాయని ఒలిసి పిల్లలకి ఇచ్చారు. తర్వాత ఇప్పుడంటే ఈ కూలి పౌడర్లు పే పౌడర్లు వస్తున్నాయి మేడం. ఒకప్పుడు ఒంటికి చెమటకాయలు వచ్చాయంటే మాత్రం ఈ తాటి ముంజుని ఒలిసి పిల్లలకి ఒళ్ళంతా రాసి ఒక గంట అరగంట ఉంచేసి ఆరిపోయిన తర్వాత మొత్తం అన్ని కలిపి కడిగేసిన తర్వాత మరుసటి రోజు ఈ చెమటకాయ అనేది ఒంటికి కనిపించేది కాదు మేడం. అప్పుడు మెడిసిన్, ఇది కూడా ఒక మెడిసినే అప్పుడులోనే. ఇప్పుడు ఏంటంటే తాటి ముంజు ఒంటికి రాసుకోవాలనుకుంటే అసహ్యం, వచ్చేస్తే సేమలు వచ్చేస్తే ఆ బంకకు భయపడే పెట్టరు కూడా పిల్లలకి, పెట్టరు కూడా. ఇదే తాటిగా తినేసిన తర్వాత దాన్ని 2 ఇట్లకి బొల్లు చేసుకొని తోసుకోవడం, 4 ఇట్లు ఎట్టి దాన్ని స్టీరింగ్ బండిలో తిప్పుకోవడం. ఒకప్పుడు అందరూ ఆడుకున్నారు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే తాటిగా కనబడగల తాటికాయతో కొట్టుకోవడం, తాటికాయ బంతి ఆడడం, ఇలా విసిరేసుకుంటుంటారు. ఈ తాటి మట్ట కూడా ఎన్నాళ్ళు బ్యాట్లు అనేవి తక్కువ. తాటి మట్టనే కొట్టేసి బ్యాట్ చేసి, నాన్న నాకు బ్యాట్ కావాలంటే నాన్నే వచ్చి తోటలోకి వచ్చి ఒక కమ్మి అనేసి దాన్ని బ్యాట్ కింద చేసి పిల్లలకి ఇస్తే క్రికెట్ ఆడుకున్నాడు. అంటే తాటి కమ్మలతో ఎంత ఉపయోగపడద్దో తాటి మట్టతో కూడా అంత ఉపయోగం ఉండదు. తాటి కమ్మ అంటే పురీలు లేవు, కమ్మలీలు లేవు. పిల్లలు ఆడే ఈ పరికరాలు ఏమీ లేవు. పరికరం అనకూడదు, ఇలాంటి దేవుడు ప్రసాదించిన వరం ప్రకృతి ఇచ్చిన ఆట సామాన్లు కూడా కనుమరుగైపోయాయి. ఎక్కడో అంటే మన విజువల్స్ లోనో లేదంటే గ్రాఫిక్ లోనో ఆ తాటికాయల్ని వాటిని. తాటి పండుగ కూడా ఎంత తాటికాయకి ఎంత ప్రాముఖ్యత ఉందో తాటి పండుగ కూడా అంతే. ఇప్పుడు తాటి పండు అయిపోయింది అనుకున్నాను. తాటి పండు తెస్తాం, తెచ్చిన తర్వాత దాన్ని కాలుస్తాం, కాల్చుకొని దాన్ని బొగ్గులు పొయ్యి మీద కాల్చుకొని కర్రల పొయ్యి మీద కాల్చిన తర్వాత దాన్ని తీసుకొని తింటాం. కొన్ని మంది ఏం చేస్తారు, దాన్ని జ్యూస్ అలా తీస్తారు, దాన్ని పందారు వేసి దాన్ని మళ్ళీ ఎండలో పెడితే తాటి తాండ్రి. అప్పుడు నా చిన్నతనం అలా ఉండే మాట. ఇప్పుడు తాటి తాండ్రి అంటే చేదుగా ఉంది అంటే మనకేంటే తాటి తాండ్రి తాటి బెల్లం ఇవన్నీ ఒంటికి మంచిదని మనకు తెలుసు. ఇప్పుడున్న పిల్లలు గాని ఇప్పుడున్న కల్చర్ గాని ఇవన్నీ తెలుసుకోక అనారోగ్యాలతో బాధపడతారు. ఇవన్నీ పూర్వీకులు అన్ని తెలుసుకుంటే మాత్రం ఎవ్వరికి ఏ రోగాలు రాకుండా అందరూ పుష్టిగా తినేసి ఉండొచ్చు మేడం. మీలో అంటే మీ కుల వృత్తుల్లో మీకు పెళ్లికి కట్నం కన్నా అంటే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అలా కన్నా మీకు ఎన్ని చెట్లు ఉన్నాయి అవి అడుగుతారంట, నిజమేనా? ఒకప్పుడు అయితే అడుగురు మేడం. అప్పుడు నువ్వు కళ్ళు గీస్తావా, ఎంత కళ్ళు గీస్తావు, కళ్ళు గీసేటప్పుడు కట్నం కింద మూకులు, కత్తులు, కర్రలు, సైకిల్, గొడుగు ఇవన్నీ అప్పుడు అడిగారు మేడం. ఇప్పుడు ఏంటంటే అవన్నీ పోయాయి. ఇంకా రాను రాను కల్చర్ మారుతున్న కొలితే ఇప్పుడు ఏంటంటే అందరూ బండి ఇస్తావా, బంగారం ఇస్తావా, అది ఇస్తావా అని అందరూ అడుగుతారు. కానీ మీకు ఇప్పుడు ఇచ్చే అంటే ఒకవేళ అప్పుడు ఇచ్చే కట్నాలు ఇవే కదా? మీరు అప్పుల్లో ఇచ్చే కట్నం మా ఆయుధాలే మా కట్నం అంతే. అప్పుల్లోని మా తాతల్లో ఎన్ని చెట్లెక్కి ఎన్ని ఎక్కువ చెట్లెక్కి కలిపిస్తే అంత. మేము ఏంటంటే అంటే మరి ఎలా సీజన్ కొలితే మారుతుంది. మేము రోజుకు 20 చెట్లు ఎక్కి అనుకుంటాం. మా నాన్నగారు రోజు 50, మా నాన్నగారు రోజుకు 100 అలా ఉండదన్నమాట. ఇప్పుడు మారుతున్న కొలితే అలా తగ్గిపోతుంది. మీ ఇంట్లో ఎక్కువ ముంజులు తాటికాయలు అన్ని ఉంటాయి కదా, మీ ఫ్రెండ్స్ కి మీరు స్కూల్ చదివేటప్పుడు లేదంటే మీ ఫ్రెండ్స్ ఎక్కువగా అంటే ఆ టైంలో మిమ్మల్ని ఒక హీరోలా చూస్తారు అంటే ఆ ముంజుల కోసం. మేము ఏం చేసాం అంటే మేము స్కూల్ చదువుకున్న టైంలోనే అదే మీ తాటికాయలు తింటారేటర్ అడిగితే తింటారా మేము తీసుకెళ్ళి ఇస్తాం మీ నాన్నతో కూడించారంటే మేము ఉచ్చులకి ఆ రోజుల్లో మా నాన్నగారు ఎలా చెట్టు ఎక్కుతారా చూసుకొని ఆ మూకులు లేకుండా కత్తి మా నాన్న దగ్గర దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోయి మా ఫ్రెండ్స్ 4-5 తీసుకుని వచ్చి తాటికాయలు కొట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రేపు పొద్దున్న టీచర్ గారు తాటికాయలు కొట్టరండి మాస్టర్ తాటికాయలు కొట్టరండి ఇలాగా అని అంటే టీచర్ గారు రే నాకు వచ్చిన 2 ముంజులు తేరా అని అప్పుడు ఆనందం. పుట్టినరోజు చాక్లెట్లు ఎలా ఇస్తే ఆ రోజు హీరో అవుతామో అలాగా ఇస్తే అప్పుడు ఆనందం. ఎందుకంటే తెలిసిందోటి తెలియదోటి మేమేంటంటే నిత్యం అదే ఇంట్లో ఉంటాం కాబట్టి మాకు తెలుసు వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు 10 మందికి చెప్పడంలో తప్పులేదు. ఎస్, అయితే ఇప్పటికి కూడా ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ సీజనల్ ఫుడ్స్ అంటే ఈ వేసవిలో దొరికే పళ్ళల్లో అన్నిటికన్నాను స్వచ్ఛమైనది ఎక్కడా కూడా కల్తీ జరగడానికి ఆస్కారం లేనటువంటిది అంటే తాటికాయ తాటి ముంజి అనొచ్చా? అవును మేడం, తాటికాయ తాటి ముంజు 2 ఒకటే. అంటే కాయనే ఒలిస్తే ముంజు వస్తుంది,
స్వచ్ఛమైనది, ఒక మెడిసిన్ లేకుండా, ఒక వాటర్ లేకుండా భూమి మీద పుట్టేది ఏది ఉందంటే ఒక తాటి టెంకు ఒకటి, తేగలు వస్తాయి, తేగలు ఒకటి, తర్వాత తాటి ముంజు ఒకటి, ఈత పండు ఒకటి. ఈ మూడిట్లకి ఏంటంటే ఎవ్వరు మందులు కొట్టరు, ఏటు కొట్టరు మేడం. ప్రత్యేకంగా అలాగా తాటికల్లు ఎలాగైతే నేచురల్ అలాగ వస్తాయో ఇవి కూడా సేమ్ నేచురల్ అలాగే. తాటికల్లు కూడా మేము గీసేటప్పుడు దానికి వాటర్ కట్టడం కానీ మందులు కొట్టడం కానీ ఏటి ఉన్నాం మేడం. ఫలానా టైం ఒకటో నెల వచ్చేసరికి ఇది వచ్చిన చెట్టు అని మేము ఎక్కి ఇప్పుడు మనం ఎలాగైతే దువ్వుకుంటామో కటింగ్ చేసుకుంటామో సేమ్ తాటి చెట్టు కూడా అంతే తయారు చేస్తాం. ఈత చెట్టు గీసాం అనుకోండి, ఈత చెట్టుకి కళ్ళు వేస్తాం, ముక్కులు వేస్తాం, నాలుగు ఎడతాం, చెట్టుకి ఆ షేప్ అలా గీస్తారు. ముఖం చెక్తాం మేడం. ఎక్కిన తర్వాత 2 కళ్ళు వేస్తాం. ఈ కళ్ళు వెళ్ళి మనకు వాటర్ కొద్ది కళ్ళు వెళ్ళి అలాగ వస్తాయి. ముక్కు ఉంటది, ముక్కులు వెళ్ళి నాలుక కొండలో పడుతుంది మేడం. మనిషి బొమ్మల పైన గీస్తారు మీరు, కళ్ళు, ముక్కు, చెవులు. తాటి చెట్టుకు గాని ఈత చెట్టుకు గాని. అంటే తాటి చెట్టుకి వేరే పొజిషన్ వస్తుంది, ఈత చెట్టుకి అయితే సేమ్ ముఖం చెక్కినట్టు చెక్కుతారు. ఈత చెట్టు ఏర్ ఎలాగైతే ఉంటుందో దానికి మొత్తం దానికి దాని యొక్క లీవ్స్ అదే ఆకులు ఏర్ అంటాం మేము. ఓకే ఓకే. మీ ఇంట్లో ఈత ముళ్ళు అంటే అదే మాట. అందుకే ఏదైనా చెట్టును కూడా ఇదిగా భావిస్తాం మీరు. అంటే ఇవి ఎక్కేటప్పుడు కమ్మలు బాగా గీసేస్తుంటాయి, మొహం గట్ట గీసేస్తుంటాయి. నేను స్టార్టింగ్ లో ఎక్కి నేర్చుకున్నప్పుడు అయితే కత్తెల దెబ్బ భయంకరమైన మంట చెప్పలేము. నడిచేటప్పుడు పొయ్యిలు వెళ్ళిపోతుంటాయి, మొత్తం ఉంటాయి మేడం. పాములు ఉంటాయి, అన్ని ఉంటాయి. మరి ఇంకా టార్చర్ అంటే టార్చరే. సో ఎంతో మధురమైనటువంటి ఈ తీయని ఫలం వెనకతల వారి యొక్క ఎంత కష్టం ఉంది కదా. వారంత కష్టపడి చెట్టు మీదకి ఎక్కి ఒక సాహసంగా పైకి ఎక్కి, అంటే అది ఒక దినదిన గండం లాగే పైకి ఎక్కే మధ్యలో, చెట్టు ఎక్కే మధ్యలో ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మనలాంటి వాళ్ళందరికీ కోసం ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్, అది కూడా స్వచ్ఛమైనవి అందించడం కోసం వీరు పడుతున్న సాహసానికి మనందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.